అపవాదికి మనం ఏం చేయకూడదు? చోటు ఇవ్వకూడదు. ఇది సులువుగా చిక్కులు పెట్టే పాపం. అంటే ఎలా మనం అపవాదికి చోటు ఇస్తాము అంటే, గర్వపడితే ఏమవుతుంది? చోటు ఇచ్చేస్తాం. కోపపడితే ఏమవుతుంది? చోటు ఇచ్చేస్తాం. అంటే కోపపడుట మనం చూసాము. ఇప్పుడు చిన్నపిల్లలకి కొన్ని విషయాలు చెప్తే అర్థం కాదు. అంటే చిన్నపిల్లలు మన్ను తింటారు, వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? మన్ను తినొద్దురా, అన్నం తినాలి అంటే ఆయనకి అర్థమవుతుందా? కాదు. వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, అన్నం కంటే మన్ను టేస్ట్గా ఉంటుంది. వారిని ఏం చేయవలసి వస్తుంది? కొట్టవలసి వస్తుంది కదా, లేకపోతే వినడు. సో మనం పాపం చేయకుండా కోప్పడ వస్తుంది. ఎందుకంటే కోపంతో మనం చెప్పవలసి వస్తుంది. చిన్నపిల్లలకి తెలుసు, నాకుంటే తినకరా అంటే ఆడు తింటూనే ఉంటాడు కదా. కానీ మనం కోపపడవలసి వస్తుంది కదా. అలా పడాలి, నో డౌట్.